హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇదైతే శనివారం రోజున, అలానే ఆదివారం రోజు తీసిన వ్లాగ్ అండి. మనకి శ్రావణ మాసం వచ్చింది కదండీ! శ్రావణ మాసం అంటేనే ప్రతిరోజు పండగ కదా! ప్రతి ఒక్కరి ఇంట్లో ఉదయం, సాయంత్రం 2 పూట్ల కూడా పూజలు చేస్తూ ఉంటారు. చాలామంది ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ తినరు. ఈ నెల రోజులు కూడా వెజ్‌లోనే స్పెషల్స్ చేసుకుంటూ ఉంటాం కదండీ! సండే రోజున కానీ, పిల్లలకి ఏదైనా హాలిడేస్ వచ్చిన రోజున కానీ, నేను వెజ్ పులావ్ అలానే పన్నీర్ బటర్ మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చుతుంది. అలానే శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా శనగలు పెడతాం కదండీ! ఆ శనగల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో, శనగ గుగ్గియలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ముందు రోజు నైటే స్టవ్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఉదయం అయితే పిల్లల కోసం పాలైతే కాగబెడుతున్నాను. వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి స్కూల్‌కైతే పంపించేశానండి. మాకైతే బ్రేక్‌ఫాస్ట్‌లోకి నిన్న నైటే శనగలైతే నానబెట్టేసి ఉంచానండి. ఉదయం లేవగానే శనగల్ని ఒక 3 సార్లు అయితే కడిగేశాను. ఆ తర్వాత కుక్కర్‌లో పెట్టి సిమ్‌లో పెట్టి ఒక 5 విజిల్స్ అయితే వేయించుకున్నానండి. శనగలు చూసారా చాలా మెత్తగా ఉడికిపోయాయి. శనగలు ఉడకకపోతే మనకి కడుపులో నొప్పి వస్తుందండి. మంచిగా ఉడికితేనే కడుపులో నొప్పి రాకుండా చాలా బాగుంటుంది. హెల్త్‌కు చాలా మంచిదండి. శనగల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం వాయనం ఇచ్చేటప్పుడు పచ్చి శనగలనే ఇస్తూ ఉంటాం. అమ్మవారికి నైవేద్యంగా అయితే శనగ గుగ్గిలనైతే పెడతాం కదా! శనగ గుగ్గిలు ప్రిపేర్ చేయడానికైతే నేనైతే నార్మల్‌గా చేసుకుంటున్నాను కాబట్టి ముందైతే కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ముక్క వేసి ఆ తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి ధనియాల పౌడరు, ఆ తర్వాత అయితే నానబెట్టి వడగట్టుకున్న శనగలను అయితే వేశానండి. శనగల్ని 2 నిమిషాల పాటు ఫ్రై అయితే చేసుకున్నాను. అందులో తగినంత ఉప్పు, కారం వేశాను. కావాలంటే 2 వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది నార్మల్‌గా మనం బ్రేక్‌ఫాస్ట్‌లో చేసుకోవడానికైతే ఈ విధంగా చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ వేయకూడదు. అలాంటప్పుడైతే జస్ట్ నార్మల్‌గా ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు వేసి కరివేపాకు, కొత్తిమీర వేసి జస్ట్ తాలింపు పెట్టుకోవడమే అండి. నేనైతే పచ్చిమిర్చి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. నాకైతే పచ్చిమిర్చి చట్నీ అంటే చాలా ఇష్టమండి. ముందైతే ఒక ప్యాన్ పెట్టుకొని పచ్చిమిరపకాయలని కడిగి వేసుకున్నానండి. చిందకుండా ఉండాలంటే మూత పెట్టి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని కొంచెం నానబెట్టిన చింతపండు, అలానే కొద్దిగంత జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అంతే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టమండి. నాకు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చిమిర్చి చట్నీ అయితే చేసుకుంటాను. మీలో ఎంతమందికి పచ్చిమిర్చి చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా రోట్లో అయితే ఇంకా బాగుంటుందండి. కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి. లేదంటే నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. మనకైతే శ్రావణ మాసం వచ్చేసింది కదండి! మన ఇంటి ముందు చక్కగా ముగ్గులతో అందంగా అలంకరించుకోవాలి. మన ఇంటి ముందు ముగ్గు ఉంటేనే ఆ అమ్మవారు ఆకర్షించి మన ఇంట్లోకి వచ్చేస్తారండి. మన గుమ్మం ఎంత అందంగా ఉంటే ఆ అమ్మవారికి అంత బాగా నచ్చుతుంది. మనం శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినం కదా! వెజ్ రెసిపీసే తింటాం కదండీ! వెజ్ పులావ్ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చెప్తానండి. మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి, అలానే కొంచెం క్యారెట్ ముక్కలైతే వేసానండి. ఈరోజు వెజ్ పులావ్ కోసం అయితే ముందుగా ఒక గ్లాసు బియ్యానికి బాస్మతి రైస్ అయితే గ్లాసున్నర నీళ్ళు తీసుకోవాలి. నార్మల్ రైస్ అయితే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలండి. వెజ్ పులావ్ నేను ఏ విధంగా చేస్తానంటే మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చండి. బంగాళదుంప, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ, లేదంటే ఇంకా ఏవైనా కాలీఫ్లవర్ ఇలా ఏదైనా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ ఇలాంటివి మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. నేనైతే ఓన్లీ బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలైతే వేస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె కానీ పూర్తిగా నెయ్యి కానీ వేసుకోవచ్చండి. నేనైతే అచ్చం నెయ్యే వేశాను. నూనె అసలు వేయలేదు. నెయ్యిలోనే బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. అందులో కొద్దిగా ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకోవాలి. అన్నీ మంచిగా మగ్గిపోవాలి. ఆ తర్వాత బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు వేసుకోవాలండి. అన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఎసరు పోసుకోవాలండి. నేనైతే బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాసున్నర ఎసరు అయితే పోసానండి. ఎసరు ఈ విధంగా తెరల కాగేటప్పుడు మీకు సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోవాలండి. బియ్యాన్ని అయితే వడకట్టి వేసుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు ఉంచితే చాలండి. వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఒకవేళ
మీకు బియ్యం ఏదైనా కొంచెం గట్టిగా అనిపిస్తే పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి. 1కి 1.5 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మూత పెట్టి సిమ్లోనే ఉంచాలి. హైలో పెడితే వాటర్ సరిపోవు. సిమ్లో పెడితే మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వెజ్ పులావ్ని అయితే ఈ విధంగానే తినేయచ్చు. వెజ్ బిర్యానీకి వెజ్ పులావ్కి మధ్య తేడా ఏంటో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు వెజ్ పులావ్లో వెజిటేబుల్స్ ఎక్కువ వేయము. వెజిటేబుల్ బిర్యానీలో అయితే వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తాము. అదే తేడానేమో అనిపిస్తుంది. నేనైతే ఈవినింగ్ టైంలో మాకు డిన్నర్లోకి అయితే ఇడ్లీ అయితే వేసానండి. ఇడ్లీలు అయితే భలే మెత్తగా వస్తాయండి. ఇడ్లీ గట్టిగా ఉంటే నాకు అసలు నచ్చదు. ఇడ్లీలు మెత్తగా రావాలంటే 1 గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసుల రవ్వ వేసి, అదే మిక్సీలో అయితే గ్లాసున్నరే వేసుకోవాలండి. అదే గ్రైండర్లో అయితే 2 గ్లాసులు వేసి ఇంకొంచెమైనా వేసుకోవచ్చండి. 2 గ్లాసున్నర రవ్వ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ముందైతే నేను నూనె ఏమి అప్లై చేయనండి. ఇడ్లీ రేకులకి కడిగేస్తాను, వాటర్తో కడిగేసి ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీలు అయితే భలే మెత్తగా ఉన్నాయండి. ఇడ్లీలో కాంబినేషన్గా నేనైతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. ముందైతే పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను. ఆ తర్వాత అయితే పల్లీలు అయితే వేసానండి. కొంచెం పుట్నాల పప్పు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి ఉన్న వేసుకున్న చట్నీ అయితే చాలా బాగుంటుంది. మేమైతే తాలింపు ఏం పెట్టుకోమండి, నార్మల్గా అలా తినేస్తూ ఉంటాం. కొంచెం చింతపండు వేసి కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ అయితే పట్టేశాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. వెజ్ పులావ్లోకి కాంబినేషన్గా బటర్ పన్నీర్ మసాలా అయితే ప్రిపేర్ చేశానండి. బటర్ పన్నీర్ మసాలా నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే, ఇక్కడ నేనైతే 3 టమాటాలు తీసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. బటర్ పన్నీర్ మసాలాకైతే ముందు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ ఉల్లిపాయ ముక్కల్లోనే జీలకర్ర, 4 మిరియాలు, 4 లవంగాలు, దాల్చిన చెక్క, 1 యాలుక్కాయ, అలానే బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటాలో ఉన్న నీరంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సాజీరా కూడా వేసానండి. మసాలా దినుసులన్నీ వేసాను. అవన్నీ మంచిగా బిర్యానీ ఆకు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఈ మొత్తం ఉల్లిపాయ ముక్కల్ని టమాటా ముక్కల్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. టమాటాలు అయితే మరీ ఎక్కువగా తీసుకోకూడదండి. 2 ఉల్లిపాయలకి 3 టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. టమాటాలు ఎక్కువగా తీసుకుంటే కర్రీ మళ్ళీ తీపిగా అనిపిస్తుంది. బటర్ మసాలా కాబట్టి బటర్ అవసరం అండి. వెన్నతో అయినా చేసుకోవచ్చు, బటర్ ఉంటే బటర్ తెచ్చుకోవచ్చు అండి. ఇక్కడ ఇవన్నీ మంచిగా మగ్గిపోయిన తర్వాత పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను పన్నీర్ అయితే తీసుకున్నానండి. ఆ పన్నీర్ని చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ముందుగా పన్నీర్ బటర్ మసాలాకి అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నానండి. ఆ నెయ్యిలో అయితే ఈ పన్నీర్ మొత్తాన్ని కొంచెం ఫ్రై చేశానండి. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ పన్నీరు మనం గరిటెతో తిప్పామనుకోండి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. మనం కర్రీ చేసే ముందే పన్నీర్ని ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలండి, లేకపోతే కారిపోయినట్టుగా అవుతూ ఉంటుంది. పన్నీర్ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో బటర్ అయితే వేసుకున్నానండి. బటర్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, అలానే ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, మిరియాలు, లవంగం, కరివేపాకు అన్నీ మసాలా దినుసులు అన్నీ వేశాను. ఒక బిర్యానీ ఆకు కూడా వేశానండి. ఇందాక మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిపాయ 1.5 అయితే వేశాను. మిగిలిన చెక్క అయితే ఇందులో వేసుకున్నానండి. 2 ఉల్లిపాయలు అయితే ఈ కర్రీకి సరిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం ఉల్లిపాయలు టమాటాలు మసాలా వేసి పేస్ట్ పట్టాం కదండి, ఆ పేస్ట్ అంతా వేసి స్టవ్ని సిమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటుతూ ఉంటుందండి. ఒకవేళ బటర్ సరిపోకపోతే బటర్ వేసుకోండి. బటర్ అయితే 50 గ్రామ్స్ పైనే పట్టిందండి. మంచిగా దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే తగినంత కారం, పసుపు, ధనియాల పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. అలానే ఒక బౌల్లో పెరుగు తీసుకొని ఆ పెరుగులో కొద్దిగా ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా ఉంటే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ మిక్స్ చేసుకొని పెరుగులో ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ మిక్స్ చేసి ఈ మసాలాని కర్రీలో వేయడం వల్ల కర్రీకి అయితే బాగా టేస్ట్ వస్తుందండి. పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మగ్గిపోయాయి కదా, మగ్గిపోయిన తర్వాత ఆ పెరుగు మసాలా వేయాలండి. కారం వేసినప్పుడు చూసుకోండి, ఎందుకంటే పెరుగులో కొంచెం కలుపుతున్నాము, గ్రేవీలో కొంచెం కలుపుతున్నాం కదా. గ్రేవీ మంచిగా ఫ్రై అయిపోయింది కదా, పెరుగు మసాలా కూడా కలిపి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసాను. ఆ తర్వాత కసూరి మేతి కూడా వేసానండి. ఈ విధంగా పెరుగులో మసాలా వేసి ఇలా గ్రేవీలో కలపడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా ఎక్కువగా వస్తుందండి. ఇది కూడా మొత్తం అంతా మంచిగా ఫ్రై అవనివ్వాలి. బటర్ సరిపోకపోతే బటర్ వేసుకుంటూ ఉండండి.
కర్రీని మాత్రం సిమ్లోనే పెట్టి చేయాలి. దగ్గరుండే ఇలా కదుపుతూ చేయాలండి. గరిటతో తిప్పుకుంటూ చేయాలి, లేకపోతే కళాయికి అంటుకుపోతుంది. పైకి బటర్ తేలుతున్నప్పుడు వాటర్ అయితే పోసేయండి. కొంచెం మరీ ఎక్కువగా కాదండి, ఒక మామూలుగా మంచినీళ్ళు తాగే గ్లాస్తో 1 గ్లాసున్నరైతే పోయండి. ఎందుకంటే ఆ గ్రేవీ మొత్తం మంచిగా ఉడకాలి కదా. బటర్ లేకుండా ఆయిల్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బటర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ పన్నీర్ ముక్కలు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ ముక్కలు కూడా వేస్తూ ఉన్నాను. ఇలా ఒక 2 నిమిషాలు ఉడుకుతున్నప్పుడే పన్నీర్ వేయటం వల్ల ఆ గ్రేవీ మొత్తం పన్నీర్కి పట్టి ముక్కలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. కానీ మసాలా వేసుకునేటప్పుడు మాత్రం చూసి వేసుకోండి, ఎందుకంటే కడుపులో మంట వస్తుందండి. మనం లవంగాలు అవన్నీ తగ్గించి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే కడుపులో మంట వస్తుంది కదా. ఎంత మసాలా తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వాటర్ అంతా ఇనికిపోయి గ్రేవీ దగ్గరకు వచ్చినప్పుడు స్టవ్ ఆపేసేయండి. ఇదైతే చపాతీలోకి చాలా బాగుంటుంది, అలానే వెజ్ పులావ్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇదైతే ఆదివారం రోజు ఉదయాన్నే అండి. బ్రేక్ఫాస్ట్లోకి అయితే దోశలు వేశాను. దోశల్లోకి అయితే ఎండుమిరపకాయలతో పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఎప్పుడు పచ్చిమిరపకాయలతోనే కాకుండా ఎండుమిరపకాయలతో కూడా చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందైతే ఎండుమిరపకాయలను వేయించుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక చిన్న బౌల్తో పల్లీలు వేసుకొని పల్లీలు కూడా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చింతపండు, ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టిన తర్వాత ఎండుమిరపకాయలతో చేసినప్పుడు తాలింపు అయితే పెట్టుకోవాలండి. అప్పుడే టేస్ట్ బాగా అనిపించిద్ది. నేనైతే ఒకరోజు పచ్చిమిర్చితో చేస్తాను, ఒకసారి అయితే ఎండుమిర్చితో చేస్తానండి. మీకు ఎండుమిర్చితో చేస్తే ఇష్టమా, పచ్చిమిర్చితో చేస్తే ఇష్టమా కామెంట్ చేయండి. వెజ్ పులావ్ కానీ బటర్ పన్నీర్ మసాలా కానీ చాలా బాగుందండి. బటర్ లేకుండా ఆయిల్తో కూడా చేసుకోవచ్చని చెప్పాను కదా. నేను చేసిన ప్రాసెస్లో చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చేసిన రెసిపీస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.